సరే ఇలారా మనము సామెతల గ్రంథము 78వ అధ్యాయము, సామెతల గ్రంథము క్షమించండి, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, 78వ అధ్యాయం 70వ వచనం నుండి మనము చదువుకున్నాం. 70వ వచనము, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిపించును, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వస్థమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించును. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును, కార్యములందు నేర్పయ్యి వారిని నడిపించును. హల్లెలూయా. చూడండి, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. గొర్రెలు అంటే ఏంటి? అవి సొంత ఆలోచన కలిగినవి కావు. అవి గొర్రెలు ఎప్పుడు కూడా సొంతగా ఏమీ చేయలేవు. ఏదో ఒక సొంత ఆలోచన ప్రకారమై నడవలేరు. కానీ అవి ఒక కాపురం మీద ఆధారపడేటువంటి బలహీనమైనటువంటి గొర్రెలు. అవి లోకరీతిగా తెలివైనటువంటి గొర్రెలు, లోకరీతిగా తెలియగలిగినటువంటి గొర్రెలు కావు. ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే అవి ఒక కాపరి మీద ఆధారపడి నడుస్తాయి తప్ప మరొక విధంగా నడవలేవని మనం చూసాం. కాబట్టి తన దాసుడైన దావీదును కోరుకొని అంటున్నాడు ఆయన, గొర్రెల దొడ్లో నుండి అతను పిలిపించెను. అంటే దావీదు సర్వశక్తిమంతుడు దావీదును కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అని అంటే, అతడు ఆ దీనమైన గొర్రెలను, అంటే అతడు వెంబడిస్తూ వాటిని మేపుతూ ఉండేవాడు. ఆ గొర్రెలు మేపుతూ ఉండేవాడు. అయితే సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే, అతడు గొర్రెలు మేపుతూ ఉన్నాడు కనుక ఆ మేపుతున్నటువంటి ఆ గొర్రెల కాపరైనటువంటి దావీదుని ఆయన కోరుకుని ఆ గొర్రెలు కాయలను మాన్పించి ఆయన ఏం చేశాడంటే, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు అంటే తన స్వాస్థ్యమైన తన సంపద, తన ఆస్తి ఇశ్రాయేలును ఆయన మేపుటకు అతను రప్పించెను. కాబట్టి ఇక్కడ దావీదు జీవితమును మనం చూస్తే అతడు గొర్రెలు కాచుకునేటువంటి వాడు, గొర్రెలు వెంబడించేటువంటి వాడు, గొర్రెల దొడ్డిలో ఉండేటువంటి వాడు. అతడు ఒక సామాన్యమైన వాడు. అంటే దావీదు అతను గొప్ప రాజు కాదు, లోకరీతిలో గొప్ప తెలివితేటలు కలిగిన వాడు కాదు, జ్ఞానం కలిగిన వాడు కాదు. అతడు తన ఇష్టానుసారంగా నడిచేవాడు కాదు. కానీ అక్కడ అతను ఏమై ఉన్నాడంటే, అంటే సర్వశక్తిమంతుని విరోధంగా నడిచే వ్యక్తి కాదు, కానీ లేకపోతే సర్వశక్తిమంతుని వ్యతిరేకంగా నడిచే వ్యక్తి కాదు, కానీ లేకపోతే చెప్పాలి సర్వశక్తిమంతుని విరోధమైన నిర్ణయాలు తీసుకునేటువంటి, సర్వశక్తిమంతుని వెనుకరించేటువంటి, త్రోసివేసేటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ దావీదు అటువంటి వాడు కాదు. కానీ సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారము నడిచేటువంటి స్వభావము కలిగిన వాడు. అందుచేత చూడండి, ఆ దావీదును ఆయన ఏం చేశాడంటే, గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని, గొర్రెల మేపేటువంటి దావీదుని ఆయన ఏం చేశాడంటే గొప్ప రాజును చేశాడు. చూడండి, మనము 2వ సమూయేలు
7వ అధ్యాయము మనం చదువుకుందాం. 8వ వచనంలో, కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చును ఏమనగా, గొర్రెల కాపరిలో ఇల్లు గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుటి నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గరులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తున్నాను. చాలా హల్లెలూయా, హల్లెలూయా. అంటే గొర్రెలు మేపుకునేటువంటి ఆ దావీదు, ఆ గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలు మేపుకునే దావీదుని ఆయన ఏం చేశాడంటే పిలిచి ఆయన సర్వశక్తిమంతుడు ఆ జనుల మీద రాజుగా నియమించి అతడు పోచోటునెల్లను అతడు ఎక్కడికైతే వెళుతున్నాడో, యుద్ధాలకైతే వెళుతున్నాడో, ఎక్కడికైతే వెళుతున్నాడో ఆ వెళ్ళి చోటుకల్లా కూడా సర్వశక్తిమంతుడు అతడు తోడుగా ఉండేవాడు. వారం మనం నేర్చుకున్నాం మన ఆదివారం. ఆయన తోడుగా ఉండి ఆ శత్రువులను నిర్మూలన చేసి, శత్రువులందరినీ ఎదురు నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసినాడంటే మంచి పేరు వచ్చింది దావీదుకి. దావీదుకి గొర్రెల దొడ్డిలో ఉంటే ఏమి పేరు ఉండేది కాదు, గొర్రెలు మేపుకుంటా ఉంటే ఏమీ పేరుండేది కాదు, గొర్రెలు రాసుకుంటూ ఉన్నట్లయితే ఏమీ పేరుండేది కాదు. దావీదు తనంతటగా తాను ఏమీ ప్రయాసపడలేదు, తనంతటగా రాజు కావాలని ఏ ప్రయత్నాలు చేయలేదు, తనంతటగా తాను ఒక జనుల్ని పోగు చేసుకొని అతడు రాజు అవ్వాలని అని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అతడు అలాంటి ఆలోచన కలిగిన వాడు కాదు. గొర్రెలు మేపుకుంటుంటే సర్వశక్తిమంతుడే అతడిని పిలిచి రాజుగా ఎందుకు చేసి రాజుని చేసి ఆ రాజులందరికీ ఎలాగైతే పేరుందో అందరికంటే కూడా దావీదుకి గొప్ప పేరును ఆయన ఇచ్చాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదుకి సర్వశక్తిమంతుడు గొప్ప పేరు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను అన్నాడు. లోకములోని గనులైన వారికి, లోకంలో గొప్పవారు ఉన్నారు ఆ రోజుల్లో దావీదుకి. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు, మరి దావీదుకి ముందు సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజులో సరిగా లోబడే వ్యక్తి కాదు. అతడు ఆ సౌలు రాజు ఏంటంటే సర్వశక్తిమంతుడు ఒకటి చెప్తే తను ఇంకోటి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందువల్ల సర్వశక్తిమంతుడికి సౌలు రాజు అంటే అతడు ఇష్టపడలేదు ఆయన సర్వశక్తిమంతుడు. ఎందుకంటే మనం చెప్పింది ఇతడు చేయడు, తన ఇష్ట ప్రకారంగా తను పోతుంటాడని చెప్పిన నెరవేర్చని ఆయన ఎరిగిన వాడి ఆ సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే ఆ సౌలు రాజుని ఆయన తిరస్కరించాడు రాజుగా కాకుండా. కానీ దావీదుని ఆయన ఇష్టపడేది కారణం ఎందుకంటే దావీదు తన ఇష్ట ప్రకారంగా ఏదో ఉండేవాడు కాదు, కానీ సర్వశక్తిమంతుడి యొక్క చిత్త ప్రకారంగా నడిచింది. సర్వశక్తిమంతుడు ఏది చెప్తే దాన్ని నెరవేర్చేవాడు. అర్జునుడికి జడిసి, వీళ్ళకి జడిసి, వాళ్ళకి జడిసి, వాళ్ళకు భయపడి, వీళ్ళకి భయపడి, వాళ్ళు చెప్పిన నడవడం, వీళ్ళు చెప్పిన నడవడం, వాళ్ళ ఆలోచన ప్రకారం నడవడం, వీళ్ళ ఆలోచన ప్రకారం నడవడం, ఇలాంటివి చేసేవాడు కాదు దావీదు. దావీదు సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు అందులో సర్వశక్తిమంతుడు చెప్పింది ఆయన ఆలోచన నెరవేర్చేవాడు తప్ప ఇంకొకటి ఎవరిది కూడా ఏమి తీసుకునేవాడు కాదు. ఎవరి ఆలోచన ప్రకారం నడిచేవాడు. అందుకనే సర్వశక్తివంతుడికి అతను యథార్థవంతుడని ఉందన్నమాట. యథార్థవంతుడని పేరు. అందువల్ల సర్వశక్తిమంతుడు ఏం చేశాడు, దావీదుకి గొర్రెలు కాచుకునేటువంటి దావీదును కాస్త
ఆయన గొప్ప రాజు అనే పేరు వచ్చిందనమాట. రాజు అదేనా ఇజ్రాయేల్ మీద ఏమైనా చెప్పండి, రాజు, రాజుగా పేరు. మరి గొర్రెలు దాచుకునే వారికంటే రాజు పేరు గొప్పదా, గొర్రెలు దాచుకునే పేరు గొప్పదా? రాజు పేరు, రాజుకు గొప్పది. అందువల్ల రాజుగా ఎవరు చేశారు చెప్పండి? తనంతో తాను అవ్వలేదు, తనంతో తానుగా ఏమండి అవ్వలేదు. కానీ సర్వశక్తివంతుడే అతన్ని రాజుగా చేశాడు. ఎలా రాజుగా చేశాడనంటే సర్వశక్తివంతుడే అతను వెళ్ళి చోటు కల్లా వెళుతూ ఆ శత్రువులైన ఫిలిష్తీయులను వాళ్ళని నిర్మూలన చేస్తూ విజయం ఇస్తూ దావీదు సేవించిన సర్వశక్తివంతుడు గొప్పవాడిని ఆ విధంగా పేరు ఇస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి దావీదు కలిగినటువంటి పేరు గొప్ప పేరు. అంటే అతడు కలిగించక ముందున్నటువంటి పేరు అతడికి వేరు, కానీ సర్వశక్తివంతుడు పిలుచుకున్న తర్వాత అతడి పేరు గొప్ప పేరు అనమాట. ఆ రోజుల్లో అన్య జనుల మధ్య, అన్య దేశముల మధ్య ఆ పేరు చాలా ఘనముగా, చాలా గొప్పగా వినబడేదన్నమాట. అందరూ కూడా దావీదు గురించి చెప్పుకునేవారు. అంత పేరు ఆయన ఇవ్వగలడు. ఈ బైబిల్లో మనం చూస్తే మోషే ఉన్నాడు. మోషే ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. గొర్రెలు కాసుకుంటే దాని ఆ యొక్క మోషేకి ఏమి పేరు లేదు. అది ఐగుప్తు దేశంలో ఉన్నట్టు ఐగుప్తుల ఫరో తర్వాత రాజు అయ్యేవాడే. కానీ సర్వశక్తిమంతుడు తన ద్వారా ఆయన పేరుని ఇవ్వాలనుకుని ఆ యొక్క గొర్రెలు కాసుకునేటువంటి బండ కాసుకునేటువంటి దావీదుని యొక్క మోషేకి ఆయన కనబడి ఆయన దర్శనమిచ్చి మోషే ఏం చేశాడు చెప్పండి, ఆయన పిలిచాడు. పిలిచిన తర్వాత మోషేకి ఆయన గొప్ప పేరు ఇచ్చాడు అనమాట. గొప్ప పేరు. ఐగుప్తు దేశంలో మోషే పేరు మోగిపోయింది. ఎక్కడ చూసినా మోషే 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 సర్వశక్తిమంతుడు ఆరాధిస్తూ ఉంటారంట. మోషే సర్వశక్తిమంతుడు గొప్పవాడంట. దావీదు గురించి దావీదు సర్వశక్తిమంతుడు ఎలా గొప్పవాడని చెప్పుకుంటున్నారు. అలాగే మోషే సేవించిన సర్వశక్తిమంతుడు గొప్పవాడు గొప్పవాడు. అందుకనే ఆయన పిలుచుకునే వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన పిలవకుండా ఎంత సొంత ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా ఆయన తోడుగా ఉండడం. వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు కానీ సర్వశక్తిమంతుడు ఏమి తోడుగా ఉండడు. అందుకని సౌలు రాజు యుద్ధానికి వెళ్ళినా కానీ సర్వశక్తిమంతుడు తోడుగా వచ్చేవాడు కాదు. అతడు ఎందుకనంటే సర్వశక్తిమంతుడు విరోధంగా ప్రవక్తలకు వ్యతిరేకంగా తను తాను ఆ విధంగా వెళుతూ ఉండేవాడు. అందువల్ల సౌలు సర్వశక్తిమంతుడు చేసి చెడ్డ పేరు వచ్చింది, మంచి పేరు రాలేదు. చివరికి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అనమాట. కానీ మోషే దగ్గరికి వచ్చేటప్పటికి మోషే పేరు గొప్ప కార్యాలు, యుద్ధంలో విజయం పొందడం, దావీదు గురించి ఎలా చెప్పుకుంటున్నారో అలాగే మోషేల గురించి కూడా చెప్పుకునేలాగిన మోషే ఆయన ఉన్నాడు. కానీ మోషే యొక్క పేరు ఏమైపోయినప్పుడు ఐగుప్తు దేశంలో వినబడుతూ వచ్చింది. సర్వశక్తిమంతుడితో పాటు మోషే పేరు మీద ఏమైపోయింది చెప్పండి. ఇక్కడ సర్వశక్తిమంతుడితో పాటు ఆ పేరు కూడా. కాబట్టి ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే లోకంలో గలిగిన వారు కలిగి పేరు నీకు కలుగు చేస్తున్నాను. ఆయనే కలుగు చేశాడు ఆ పేరు. ఆ పేరు ఇచ్చిన వాడు మోషే పేరు. అంతగా ఐగుప్తులో ఉన్నటువంటి గొప్ప మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, గొప్ప తెలివైన వారు ఉన్నారు, గొప్ప బలవంతులు ఉన్నారు, గొప్ప ధనవంతులు ఉన్నారు, ఫరో ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందరికంటే కూడా ఫరో కంటే కానీ, ధనవంతుల కంటే కానీ, సైంటిస్టుల కంటే కానీ, అందరికంటే కూడా మోషే యొక్క పేరు గొప్పగా ఉందన్నమాట. అంత గొప్పగా. ఇంకా ఐగుప్తు దేవతలు ఏం చేయలేకపోయారు, ఐగుప్తు రాజు ఏం చేయలేకపోతున్నాడు, ఎవ్వరు ఏం చేయలేకపోతున్నాడు. ఆ పేరు కలిగేసేవాడు ఎవరు చెప్పండి? ఆయనే.
ఎక్కడికి అదే కనుక మోషే కనుక గొర్రెలు కాసుకుంటూ ఉంటే, పశువులు కాసుకుంటూ ఉన్నట్లయితే ఆ పేరు ఉండేది కాదు. కానీ పిలిచాడు ఆయనే. ఎవరు పిలిచాడు చెప్పండి? ఆయన పిలవాలి. మనంతరం మనం వెళ్తే, మనంతరం మనం చేస్తే పిలవాలా, అది ఏం చేయాలి. మనంతరం మనం పేరు తెచ్చుకోవాలని, మనంతరం మనం ఏం చేయాలి చెప్పండి? పేరు తెచ్చుకోవాలని, జనుల్లో పేరు తెచ్చుకోవాలని, మనుషుల్లో పేరు తెచ్చుకోవాలని. ఆ బ్రదర్ పేరు రాకూడదు, ఈ బ్రదర్ పేరు రాకూడదు, పాస్టర్ గారి పేరు రాకూడదు, నాకు పేరు రావాలి, ఈ సిస్టర్ పేరు రాకూడదు, ఆ సిస్టర్ పేరు రాకూడదు, నాకు పేరు రావాలి, నా గురించి చెప్పుకోవాలి అనుకొని నువ్వు పేరు కోసం కనుక నువ్వు పాపులాడితే చెడ్డ పేరే వచ్చేస్తుంది. చెడ్డ పేరే. ఆ పేరు ఎవరు కలుగు చేయాలి? ఆయన కలుగు చేయాలి. నువ్వెంత నువ్వు పాపులాడి ఆ పేరు నిలబడ. నీ అంతా నువ్వు పరిగెత్తుకొని చేసిన పేరేమి శాశ్వతంగా ఉండదు, కొంతకాలమే. పరో పేరుంది, లోకంలో గొప్ప గొప్ప తెలివైన వారి పేర్లు ఉన్నాయి, అవి తాత్కాలిక కొంతకాలమే ఉన్నాయి. కానీ బైబిల్లోని దావీదు గాని మోషే యొక్క పేర్లు కానీ ఇప్పుడు బైబిల్లోనే కాదు, రాబోయే తరములో కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా లోకంలో గొప్ప రాజులు, మరి పరోళ్ళందరూ నరకులు ఉంటారు. వాళ్ళు పేరు తెచ్చుకున్నారు, వాళ్ళు ప్రయాసపడి, వాళ్ళ కష్టాన్ని బట్టి, శ్రమను పడి, వాళ్ళ తెలివితేటలు బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఆ విధంగా పేరు తెచ్చుకున్నారు. అంతేగాని ఆయనే కలిగించేది ఆ పేరు పెంచుకున్నారు. కానీ ఆ పేరుని బట్టి అది వాళ్ళ పేరు ఏమీ శాశ్వతంగా ఉండేది కాదు. అందుకనే వాళ్ళు గతించిపోయినప్పుడు చరిత్రలో ఉండొచ్చు, ఆ తర్వాత వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు. ప్రతిదీ కూడా చరిత్ర మొత్తం కూడా నాశనం చేయబడుతుంది. ఇంకేది చరిత్ర ఏముండదు కాదు, నూతన రాజ్యం మాత్రమే ఉంటుంది. ఇంకేమీ ఉండవు. కాబట్టి వెయ్యేళ్ల పాలన దావీదు, మోషే వీళ్ళందరూ కూడా గొప్ప పేరు కలిగిన వారుగా ఉంటారు. ఆ శాశ్వతమైన పేరు అన్నమాట. ఏదో తాత్కాలికమైన పేర్లు కాదు. ఆ విధమైనటువంటి పేరును ఆయన ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ పేరు ఎవరు కలిగించాడు చెప్పండి? ఆయనే. మరి అబ్రాహాము గారు ఉన్నారు. అబ్రాహాము గారికి అబ్రాహాము గారు వాళ్ళ విగ్రహారాధకులు, వాళ్ళు విగ్రహారాధన చేసుకునేవాళ్ళు, పూజలు అలాంటివి చేసుకునేవారు. అలాంటి విగ్రహారాధన చేసుకునే అబ్రాహాము గారు ఆయన ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. పిలిచి అప్పుడు అబ్రాహాము గారితో నేను నీ కుమారుని ఇస్తాను, నీకు ఒక దేశాన్ని ఇస్తాను, ఆ కుమారుని ద్వారా అనేక మంది జనాంగాన్ని ఇస్తాను, అనేక జనులకు తండ్రిగా ఉంటామని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తే అబ్రాహాము గారి పేరు ఎంత గొప్ప పేరు చేశాడు చూడండి. ఎంత గొప్ప పేరు. మనం వాళ్ళ పేర్లు పెట్టుకునేదో అనుకుంటాం. ఇది అదేనా? ఇది చాలా గొప్ప చాలా గొప్ప వాళ్ళ పేర్లు నాకు ఉన్నాయి కాబట్టి యొక్క చాలా గొప్ప అని అనుకుంటాం. కాదు, వాళ్ళ పేరు నువ్వు పెట్టుకున్నావు. లోకంలో కూడా అలా పెట్టుకుంటారు. గాంధీ పేరు పెట్టుకుంటారు, గొప్పలైపోతారండి. నెహ్రూ పేరు పెట్టుకుంటారు కొంతమంది, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టుకుంటారు కొంతమంది, అలాగే అన్ని దేవతల పేర్లు పెట్టుకుంటారు కొంతమంది. ఆ గొప్పోళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అలాగే బైబిల్లోని గొప్పోళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకున్నావు పిల్లారా? గొప్ప వాళ్ళ పేర్లు వాళ్ళు మన పితరులు కాబట్టి మన పితరుల పేరు మనం పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళ పేరు గొప్ప పేరు. అబ్రాహాము గారి పేరు చూడండి, అలాంటి విగ్రహారాధు నుండి బయటికి పిలిచి సరస్వతి అబ్రాహాము గారిని గొప్ప అంటే అనేక మంది జనులకు తండ్రిగా చేశాడు. అనేక మంది జనులకి, ప్రపంచంలో ఒక్క ఇజ్రాయెల్కే కాదు, ఒక్క అరబ్బులకే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని జనులు అన్ని దేశాలలో కూడా మెస్సీని నమ్మిన వారు ఉన్నారు. మెస్సీ కూడా అబ్రాహాము కుమారుడే కాబట్టి అబ్రాహాము గారి యొక్క పేరు ఏ దేశానికి వెళ్ళి ఏ సంఘంలో అడిగినా చెప్పేస్తారు. ఆ పేరు ఎవరు ఇచ్చారు చెప్పండి? కావాలంటే వచ్చేద్దా? ఏమైనా అబ్రాహాము గారు కనుగొన్నాడా? అబ్రాహాము గారు ఏమైనా తయారు చేశారా? ఏమైనా సైంటిస్ట్ అబ్రాహాము గారు? లేకపోతే
హెలికాప్టర్ విమానాలు కనుగొన్నాడా, రాకెట్లు కనుగొన్నాడా? ఎవరినే కనపడలేదు. కానీ అబ్రాహాము గారి యొక్క పేరు ఎందుకు అలా మోగిందంటే, అబ్రాహాము గారి యొక్క పేరు అతడు సర్వశక్తి మీద నమ్మినందువలన, ఆయన పిలిచినందువలన, నమ్మినందువలన, సర్వశక్తివంతుని యొక్క చిత్త ప్రకారం నడిచినందువల్ల ఆ పేరు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా అబ్రాహాము గారు ఏదో సర్వశక్తివంతుడు దాయకుండా, చెప్పకుండా, తెలియకుండా ఏమి చేసేవాడు కాదు. అతను సర్వశక్తివంతుడు ఏం చెప్పాడో దాన్ని చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్రాహాము గారికి అన్ని దేశంలో ఏ దేశానికి వెళ్ళినా మనకి ఇక్కడ అబ్రాహాము పేరు చెప్పుకుంటారు. వచ్చే సంఘాల్లో చెప్పుకుంటారు, ఇస్రాయేల్ చెప్పుకుంటారు, ముస్లింలు చెప్పుకుంటారు, అన్ని దేశాలు కూడా చెప్పుకుంటారు. ఆ పేరు నుంచి ఆ పేరు కలిగి చేసిన వాడు ఎవరు చెప్పండి? ఆయన. ఆ పేరు ఆయన కలిగి చేయకపోతే నీకు ఆ పేరేమి రాదు. ఎవరు వాళ్ళ పేరు? ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పేరు లేని వారికి ఆయన గొప్ప పేరు ఇచ్చాడు. ఏ పేరు లేని వారికి ఆయన ఏం చేశాడు చెప్పండి? గొప్ప పేరుని ఇచ్చాడు. అలాగే బైబిల్లో మెస్సీ ఉన్నాడు. మెస్సీ ఏం చేసేవాడు చెప్పండి? వడ్రంగి పని చేసేవాడు. 30 సంవత్సరాలు ఆ ఇంట్లో వాళ్ళ నాన్నగారితో ఉండి, యోసేపుతో ఉండి, ఆ ఇంట్లో ఉండి ఏమండి ఆ సమయంలో 3.5 సంవత్సరాలు మాత్రమే మెస్సియా సువార్త చేశాడు. సువార్త చేస్తే ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాల మహత్కార్యాలు అన్నిటికంటే కూడా ఎన్నో గొప్ప అద్భుతాలు, చనిపోయిన వారు లేపడం, గుడ్డి మార్గంలో తెరవడం, చెవిటి వారు వినబడినట్లు చేయడం, రోగి వారు మాట్లాడినట్లు చేయడం, ఇవన్నీ ఎన్నో చేశాడు. కానీ ఎన్నో చేసినప్పటికీ కూడా ఆయనకి ఎక్కడ పేరు వచ్చింది తెలుసా? ఆయన జీవితంలో ప్రేమ, క్షమించడం, అంటే సహించి క్షమించడం. ఆయన వాళ్ళ చరిత్రలో ఆయనలాగా ఎవరు లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఎవరి సమాధి ఖాళీగా లేదు. మరి ఆయనకు అంత పేరే ఎలా వచ్చింది చెప్పండి? ఆయనే శరీరధారిగా వచ్చి రక్తము చిందించి మన తిరిగి లేచాడు. సర్వలోకములకు నా గురించి మీరు సువార్త ప్రకటించండి అంటే తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్పాడు. ఆయన చాలా మంది దగ్గర తిరిగి లేవు. మరి తిరిగి లేకపోతే అంత బాగా చెప్తారేంటి? వెళ్ళి తిరిగి లేచి కనబడలేదు అనుకోండి, శిష్యులు మా ప్రాణాలు పోయినా పర్లేదు, మీరు సువార్త ప్రకటిస్తామంటారా? తిరిగి వాళ్ళందరూ కూడా మన నుంచి 500 మంది పైగా తిరిగి ఆయన కనపడ్డాడు. తోమాకి అందరూ కనపడ్డారు, తోమా కనపడ. తోమా ఏంటంటే అనుమానం ఎక్కువ, త్వరగా నమ్మడం. అందుకని తోమా దగ్గరికి వెళ్ళి మాకు కనపడ్డాలంటే నేను ఆయన గాయాల్లో ఏళ్ళు చూస్తేనే తప్ప లేకపోతే నేను నమ్మలేను. తోమాకు ఆయన కనపరుచుకున్నాడు. 500 మంది పైగా మరి తిరిగి వచ్చిన తర్వాత మగ్ధలో మరికి వీళ్ళందరూ కనపడ్డారు. మొదట వాళ్ళు అక్కడ కాల్చుకో ఉన్నారు, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తిరిగి ఇస్తారో మెసేజ్ చెప్పి అలా నమ్మి అనమాట పూర్తిగా. తిరిగి ఇస్తారని నమ్మి కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే ఆ యొక్క మెస్సయ్య సమాధిలో తిరిగి లేచే సమయానికే ముందే లేచిన తర్వాత అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఖాళీ సమాధి ఉంది. ఆయన ఎప్పుడో తిరిగి లేచాడని చెప్పాను. అలా కనపడ్డాడు, మేము మెసేజ్ చూసాం అని చెప్పి శిష్యులు తెలియజేశారు. అలాగే వాళ్ళందరూ కూడా సజీవుడుగా మరి 40 రోజుల వరకు కనబడుతూ వచ్చాడు. కనబడుతూ రావడం కాకుండా చివరి సమయంలో ఆయన వాళ్ళకి కనబడి అలాగే వెళుతూ పైకి వెళ్ళిన తర్వాత మేఘంలో ఆయన ఆరోహణ ఆరంభించాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, మీరు ఏ విధంగా ఆయన మీరు తేల్చి వస్తున్నారు చూడండి, ఆయన ఏ విధంగా కొనుక్కోబడిన
అదే విధంగా ఆయన తిరిగి వస్తాడు ఆయన అని చెప్పాడు. అలా కనబడ్డాడు అందరికీ. మళ్ళీ తిరిగి వేసిన తర్వాత మీరు పెంచుకొస్తే మేనగోటి మీరు ప్రార్థన చేయండి అని చెప్పే ముందుగా ఆరోహణ ముందు మీరు కనబెట్టండి, నేను పరిశుద్ధాత్మ కుమరించుకుంటాను మీ మీదకి. అవన్నీ జరిగాయి కాబట్టి ఆయన తిరిగి కనబడ్డాడు కాబట్టి వాళ్ళు శరసాలను వేసిన పౌలుని తీసుకెళ్లి ఆ యొక్క శరసాలను వేసిన పేతుని తీసుకుని శరసాలను వేసిన పౌరులు చంపినా రంపంతో వేసినా లేకపోతే ఎన్ని హింసలు పెట్టినా కూడా బాబు మేము మెసేజ్ తప్ప మేము దేని నమ్మము ఆయన నేను నమ్ముతామని బలంగా నిలబడ్డారా. మరి ఆయన తిరిగి లేచి కనబడకపోతే నమ్ముతారా? తిరిగి లేచాడు కానీ అది మన సమాధి చేయబడ్డాడు కానీ మరి తిరిగి లేచి మనకు కనబడలేదు కదా. కనబడకపోతే ఎవరు నమ్ముతాం? నమ్ము. మరి అంత బలంగా నిలబడతారా? ఎందుకంటే మరి చూసి సాక్ష్యం ఇచ్చేవారు శిష్యులు. చూశారు కానీ తిరిగి రాదు. ఆయన్ని 3.5 సంవత్సరాలు చేసిన కార్యాలు చూశారు. ఆయన్ని చంపడం చూశారు, సమాధిలో పెట్టడం చూశారు, తిరిగి లేవడం చూశారు, కనబడడం చూశారు, పరిశుద్ధాత్మ రావడం చూశారు, అన్ని చూశారు వాళ్ళు. అందుకనే మేము దేని చూసామో కనువారు, మేము దేని చూసామో, దేన్ని తాకామో, దేన్ని విన్నామో దాన్నే మేము తెలియజేస్తున్నామని చెప్పారు. మరి అపోస్తలుగా ఎంతో మంచి పేరు ఇచ్చారు. ఎవరు కలిగేశారు ఆ పేరు? ఆయన కనుక వాళ్ళని పిలవకపోతే పేతురు గారు ఎక్కడ ఉండేవాడు? చేపలు పట్టుకుంటా, చేపలు వలేసుకుంటా, చేపలు పట్టుకుంటా, పడవలా నెట్టండి, అలా నెట్టండి, అలాగా మాట్లాడుకుంటూ అక్కడ ఉండేవాడే. ఆ పేరు ఉండేదా? ఉండేదా? ఉండేది కాదు. పౌలు గారికి క్రైస్తవ చంపుతూ ఉండేవాడు. అతన్ని ఆ పౌలు గారిని పిలిచి సౌలుగా ఉన్న అతన్ని పౌలుగా మార్చి పేరు చేసిన వాడు ఏం చెప్పండి? ఆయనే పిలిచి మనకు పేరు ఇచ్చేవాడు. వాళ్ళు ఏనాడు కూడా ఒక పేరు కోసం పరిగెత్తలేదు. వాళ్ళ పేరు తెచ్చుకోవాలని, పేరు కలగాలని, ఆ దేశంలో ప్రపంచంలో మనకు పేరు రావాలని, ఆ పేరు అందరూ చెప్పుకోవాలని, ఆ పేరు గురించి మాట్లాడుకోవాలని ఏనాడు వాళ్ళ ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన పిలిచి ఆ పేరు కలుగు చేశాడు. ఆయన ఆ పేరు ఎవరి వారి? ఆయన వారి. ఆయనే వాళ్ళ ద్వారా స్వార్థ ప్రకటించుకొని వాళ్ళ ద్వారా అద్భుతాలు చేయించి ఆ రోజుల్లో వాళ్ళు నేరబడితే చాలు చనిపోయిన వారు కూడా లేచేసారు, బ్రతికేవారు. ఆయన పేతురు జీవితంలో ఎన్నో కార్యాలు జరిగాయి. మరి వాళ్ళు ఆ రోజుల్లో స్వార్థ ప్రకటించారు. ఈనాడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా చాలా మంది పేతురు పేరు పెట్టుకుని ఉంటారు, పౌలు పేరు పెట్టుకుని ఉంటారు, ఏమండి యోహాను పేరు పెట్టుకుని ఉంటారు, యాకోబు పేరు పెట్టుకుని ఉంటారు, చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. కారణం ఏంటి? ఆ పేర్లు ఎవరు కలుగు చేశాడు? ఆయన సర్వశక్తి మంత్రే ఆ పేతునికి ఆ గొప్ప పేరుని కలుగు చేశాడు. ఆయన కలుగు చేయకపోతే ఆ పేరు రాదు, లేకపోతే ఆ పేరు ఉండేది కాదు. అందుకనే లోకంలో ఎంతో మంది గతించిపోతా ఉంటారు. మన దేశాన్ని కొంతమంది పేరు ఎవరు రాజులు పరిపాలించారు అనుకున్నాం. పరిపాలిస్తే వాళ్ళ పుస్తకాల్లో రాస్తారు. ఆ పుస్తకాల్లో ఆ క్లాసులు చదువుకుంటారు అంతే. 7th క్లాస్ పుస్తకంలో శ్రీకృష్ణదేవరాయలు రాస్తారు. ఆయన జీవిత చరిత్ర, ఏం చేశాడు, యుద్ధాలు ఏం చేశాడు, కోటలు ఏం కట్టాడు, ఏమేమి నిర్మించాడు, ఏంటి ఆ చరిత్ర అంతా రాస్తారు. ఆ 7వ తరగతిలో పుస్తకంలో పెడతారు. ఆ 7వ తరగతిలో చదువుకుంటారు. ఆ చదివిపోయిన తర్వాత మరి బాగుంది. కానీ అలా కాదు. ఎప్పుడు కూడా ప్రతి ఆదివారము ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, వారంలో, ఏదో ఒక టైంలో మన ప్రార్థనలో, మన జీవితాల్లో వాళ్ళ భాగమైపోయి వాళ్ళ పేర్లు మన జీవితాల్లో నిలబడిపోయి బైబిల్లో దావీదు కానీ, బైబిల్లో దావీదు కానీ, ఏలియా కానీ, యోహాను కానీ, నోహు కానీ, హనోకు కానీ, బైబిల్లో వీళ్ళందరూ శారా కానీ వీళ్ళందరూ పేర్లు ఎవరో వచ్చాయి? రెబెకా. వీళ్ళందరూ వాళ్ళకి ఆ పేర్లు ఆయన ఎవరు కలుగు చేశారు? ఆయనే.
అందుకని పిల్లారా, ఆ పేరు ఇచ్చేవాడు ఎవరంటే, ఆ పేరు కనిపించిన వాడు ఎవరంటే ఆయనే. ఈనాడు కూడా నీకు కూడా ఏ పేరు లేదు. నువ్వేదో పని చేసుకుంటూ ఉన్నావు, కూలి పనికి వెళ్ళిపోతున్నావు, లేదా చేపలకి వెళ్ళిపోతున్నావు, పొలం పనికి వెళ్ళిపోతున్నావు, లేకపోతే ఇంకా ఏదో పనికి వెళ్ళిపోతున్నావు. ఆ పనులకు వెళుతున్న నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చివరి టైంలో పిలుస్తూ ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆయన పేరు పెట్టి నీకు ఆయన నామాన్ని ధరింపజేసి నీకు ఏ పేరు నేను నిన్ను నీకు ఒక గొప్ప పేరుని కలుగు చేయబోతున్నాడు ఆయన. నమస్కారం. ఏ విధంగా పేరు చెప్పండి? ఈ మహిళ శరీరము పొందుల ద్వారా మృతులను సజీవులు లేపడతారు. ఈ మహిళ శరీర పొందుల ద్వారా మరణమును జయించిన వారని పేరు. ఈ పేరు కలిగి చేసేది వారు చెప్పండి? ఆయనే. ఈ తెల్లవారుజామున, ఈ వేకువజామున మరణమును జయించిన వారు అనే పేరు మనకిచ్చి ఇప్పుడు మనం సజీవులైన మనము మరణమును జయించిన వారంగా ఆ పేరుని ఇప్పుడు బెన్నాన్ గారు ఉన్నారు. బెన్నాన్ గారు పేరు ఆ రోజులో ఎవరికి తెలియదు. వాళ్ళు కూడా ఏదో ఒక అన్ని వంటి వారు వాళ్ళు కూడా. ఆ తర్వాత బాప్టిస్ట్ చర్చిలో ఆ విధంగా సరస్వతి మీద మాట్లాడడం, ఈ విధంగా మరలా ఆయన ఏలియా ఆత్మ తన మీదకి రావడం, పిలువబడ్డం. అంటే ప్రవక్త అంటే వాళ్ళు ప్రవక్తలు ముందు క్రైస్తవులు, తర్వాత ప్రవక్తలు అవడం కాదు. ఇది అర్థమవుతుందా? పుట్టుకతోనే వాడు ఏమో ఉన్నాడు చెప్పండి? పుట్టుకతోనే ప్రవక్తలు వాడు. ఆయన ఆ విధంగా ప్రవక్త కాబట్టి తర్వాత ఇప్పుడు బ్రహ్మాండ గారి పేరు చూస్తే మత్స్యాసంద్రాలు వాళ్ళందరూ పోషించవచ్చు. అబ్రాహాము గారి పేరు అన్ని సంఘాల్లో వినపడుతుంది, అన్ని దేశాల్లో వినపడుతుంది. కానీ బ్రహ్మాండ గారి పేరు వచ్చేటప్పటికి అన్ని సంఘాలు అందరూ కూడా హెచ్చించుకుంటున్నాడని ఆ బట్టలు వేసుకున్నాడు, ఈ బట్టలు వేసుకున్నాడు. లేకపోతే ఆయన ఈ యొక్క వేటాడేవాడు, జంతువులు చంపేవాడు. లేకపోతే ఆ బ్రహ్మాం గారు పెళ్లి చేసుకున్నాడు. అలాగే బ్రహ్మాం గారు మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఏలియా అని చెప్పుకుంటున్నాడు. అలా ఇలా అనుకోని లేఖనే జరిగే విషయాలు తెలియక, ఆత్మ ఆయన మీద ఉన్న ఆత్మీయుడు తెలియక, లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడతాయో తెలియక, ఈ గ్రహింపు లేని వాళ్ళందరూ ఏంటంటే ఆయన ద్వేషిస్తూ ఉంటారు. ఆయన పేరే ఇప్పుడు మెసేజ్ గురించి మంచిగా చెప్పుకుంటారు మత్స్య సంఘాల్లో. ఆయన ఒక్కడిని తెలియకపోవచ్చు. అబ్రాహాం గురించి చెప్పుకుంటారు, అందరి గురించి మంచిగా చెప్పుకుంటారు. కానీ మన్నాడు వారి దగ్గరకు వచ్చినప్పుడు మంచి పేరు మంచిగా చెప్పుకోరు. కానీ ఆయనకి మంచి పేరు ఎక్కువ అంటే మంచి పేరు ఎక్కడ కలిగి చేశాడు? ఒడిలో కలిగి చేశాడు ఆయన. ఎందుకనే చూడండి, మన కనుక లేఖనాల ప్రకారం మనం చూసినప్పుడు ఆ దినములకు సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ వచ్చాయన్నమాట. ఆ లేఖనాలు నెరవేర్పుని సంఘాలు చూడలేకపోయాయి, గ్రహించలేక అది బుద్ధితనంలో ఉండి తిరస్కరించాయి. అందుకనే యూదుల్లో మనం చూసినట్లయితే, యూదుల్లో మనం చూస్తే అబ్రాహాము గారి పేరు, అబ్రాహామును నమ్ముతారు, అందరూ నమ్ముతారు. కానీ మెస్సైని నమ్మరు. మెస్సైని నమ్మరు. వాళ్ళకు సమయం ఉంది, వాళ్ళు తెలుసు. తర్వాత యూదులు మెస్సైని గురించి తెలుసుకుంటారు. అప్పుడు మెస్సైని రక్షకులు అంగీకరిస్తారు. హల్లెలూయా. కాబట్టి బ్రహ్మాం గారికి ఆ పేరు కలుగు చేసిన వాడు ఎవరు చెప్పండి? ఆయన సామాన్యమైన వ్యక్తిని పిలిచి, ఎవరు కూడా చాలా సామాన్యమైన వ్యక్తిని పిలిచి ఏ వారు కూడా ఆయన పేరు కోసం పరిగెత్తలేదు. చాలా మంది ఎక్కడ పడిపోతారు, ఎక్కడ వాక్యాలు వెళ్ళిపోతారంటే ఐదు వల్ల పడిపోతున్నారు. ఐదు దేని వల్ల? గర్వం వల్ల పడిపోతారు. గర్వం వల్ల రెండోది పేరు కోసం పడిపోతుంటారు. మూడోది డబ్బు కోసం పడిపోతుంటారు. నాలుగోది
వ్యవస్థీకుడు పడిపోతున్నారు, ఐదవది స్త్రీ వల్ల పడిపోతున్నారు. ఇది బైబిల్లో ఐదుగురి వల్ల పడిపోయారు ఎక్కువ మంది. దానివల్ల తమను తాను ఇచ్చించుకొని, సేవకులపై ఇచ్చించుకొని, సహోదరులపై ఇచ్చించుకొని, రాజులపై ఇచ్చించుకొని, సరశక్తి మంది పైగా ఇచ్చించుకొని, ఆయన సరశక్తి మంది చేయాల్సిన కార్యాలు, వీళ్ళు ఇప్పుడు రాజు చేయాల్సిన కార్యాలు ఏమని అలాంటి ప్రాప్తి చేయాల్సిన కార్యాలు సౌలు చేశాడు. సౌలు ఆ యొక్క సమయాలు చేయాల్సిన కార్యాలను సమయాలు చేయకుండా సౌలు చేసేవాడు. అందువల్ల సరశక్తి మందుడు కోపరించుకొని సరశక్తి మందుడు సౌలు తిరస్కరించాడు. అందులో చాలా మంది పేరు కోసమే ఈ యొక్క బైబిల్లో మనం చూస్తే అతను కూడా గొప్ప యాజకుని అనిపించుకోవాలని ఆ పేరు కోసం అతను రాజు కావాల్సిన దానికి బదులుగా అతను కూడా యాజకత్వం చేయబోయి పేరు తెచ్చుకోవాలని ఆ పేరు కోసం ఏం చేశాడంటే శాపాన్ని పొందుకున్నాడు. అలాగే సౌలు రాజు కూడా అంతే, బలు అయిపోయించాల్సింది సమయం. కానీ అతను ఏం చేసేవాడంటే ఆ యొక్క జనులు భయపడిపోతున్నారని, చెదిరిపోతున్నారని సమయం రావడం ఆలస్యం చెప్పేటప్పటికీ అప్పుడు ఇతను ఏం చేశాడంటే బలు నడిపించేస్తాడు. సమయాలు చేయవలసిన పనిని, ప్రవక్త చేయవలసిన పనిని ఇతడు చేసేవాడు. అందువల్ల సరస్వతి మంత్రి ఏం చేశాడంటే ఒకసారి చూశారు, రెండోసారి చూసి దురాత్మకు వదిలిపెట్టాడండి. దురాత్మ వదిలేతే నమ్మడం, దురాత్మ వదిలేతే నీ చెప్పిన నమ్మడం లేదు. ఇంకా అతను దావీదును నమ్మడం లేదు. అలాంటి రకమైన ఆత్మ వదిలేస్తాడు. అలాగా చాలా మంది అలాగే బైబిల్లో మనము బైబిల్లో ఆ తమ్మూజు తండ్రి నిమ్రోదు కూడా పేరు కోసమై బాబేలు గోపురాన్ని కట్టాడు. సరశక్తిని ఉంచుకొని మనం గొప్ప పేరు తెచ్చుకుంటున్నాం అని అదే కొందరు సరశక్తి దాన్ని ఏం చేశాడంటే నాశనం చేసి పడేశాడు. అంటే తారుమారు చేశాడు. ప్రపంచ నలుగురికి చెదరగట్టుగా అక్రమముగాను బెలిగాను ఏదో విధంగా ఆ విధంగా తెచ్చుకోవాలనుకుంటే పేరుని శాపాలు తెచ్చుకోవాలనుకుని పేరు తెచ్చుకోవాలనుకున్న శాపాలు పొందుకున్నారు. శాపగ్రస్తులయ్యారు ఆయన దృష్టిలో. ఈనాడు కూడా చాలా మంది మత్స్యాల సంఘాల్లో బోధకులు బయలుదేరుతున్నారు. ఆనాడు అపోస్తులు సరస్వతి ముందు ఎవరు ఎన్నుకుంటే వాళ్లే బోధించేవారు, వాళ్లే చేసేవారు. కానీ ఆ తర్వాత క్రీస్తు విరోధపడిన వాళ్ళు మేము కూడా చేయాలి, మాకు మాత్రం కూడా తెలియదు, పౌరులు మేము కూడా పేరు తెచ్చుకోవాలి, పౌరులాగా మాకు తెలిసి అనిపించుకోవాలి, పౌరులాగా మేము కూడా గుర్తించబడాలి, మాకు పేరు రావాలి, పౌరుల శిష్యునికి ఎలాంటి పేరుందో మాకు కూడా అదే పేరు రావాలని వాళ్ళు చివరికి ఏమైపోయిన బోధకులుగా మారిపోయారు. అందుకంటే వాళ్ళు క్రీస్తు విరోధులు, మెస్సయ్య విరోధులు, వీళ్ళు దొంగలను దోచుకుని వారిని ఆ విధంగా బోధకులుగా పేరు తెచ్చుకోవాలని, మాకు తెలుసు బైబిల్ గురించి, మాకు తెలుసుకోవాలని పేరు తెచ్చుకోవాలని చాలా మంది అక్రమదారులు ఆయన పిలుపు లేకుండా, ఆయన అభిషేకం లేకుండా వీళ్ళంతా వీళ్ళు చాలా మంది బోధకులు ఈనాడు ప్రపంచంలో బయలుదేరారు. కానీ వీళ్ళందరూ కూడా శాపం వస్తున్నారు. నేను పంచులు రాకముందు భయపడేవాడిని, ఎక్కడ కూడా మాట్లాడాలని కూడా భయపడేవాడిని, ప్రశ్నలు చేయాలని కూడా భయపడేవాడిని. ఎందుకంటే బైబిల్ వాక్యము మనం పిలవకుండా చేయకూడదు, ఒకటి కైపినా ఒకటి తీసివేసిన అది శాపం అయిపోవాలి అని చెప్పి భయపడి నోరు మూసుకున్నాను ఉండేవాడిని. అదేగా ఏమి మాట్లాడేవాడిని. కానీ 1995లో జాన్సన్ గారు ఎదిరించిన తర్వాత అప్పుడు వాక్యము రావడం ఆరంభమైంది. అప్పుడు నాకు అది ఆత్మ నడిపింపు అంటే ఇదే, ఆత్మ బోధించడం అంటే ఇదే. అప్పుడు మాకు 5 ఎలాగైతే 25 వర్తమానం డెహ్రాడూన్లో ఉన్నారనమాట, ట్రైనింగ్ కోసం వెళ్ళారు. అప్పట్లో బైబిల్ కాలేజ్ ట్రైనింగ్కి వెళ్ళారు. ఆ ట్రైనింగ్ అంటే అప్పట్లో, తర్వాత తప్పన్నాడు అయ్యారు. అప్పుడు 25 వర్తమానాలు ఇచ్చాడు మన సర్వశక్తి మంత్రి. ఆ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు సర్వశక్తి మంత్రి కలిశాడు అయ్యారు. అదే విధంగా నాకు పరిచయం పిలిచేటప్పుడు 25 వర్తమానాలు ఇచ్చాడు. ఆ విధంగా వర్తమానాలు విని అయిన తర్వాత ఇదే వర్తమానం. అలాగా ఆయన నన్ను పిలిస్తే తప్ప నా అంతా నేను రాలేదు, నేను మామూలు మీటింగ్స్ జరుగుతుంటా, మీటింగ్స్ కోసం నేను మామూలుగా వచ్చాను. అప్పటికి వచ్చిన కళను ఆ వర్తమానాల గురించి బయలుపరిచి అప్పుడు ఆ వర్తమానం అయ్యా 5 తర్వాత మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, మీరు ఉండాల్సిందే అంటే ఆకస్మికంగా ఉండిపోయాడు. ఉద్యోగం
పరిచయం చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఆయన దాని నుండి పిలిచి తెలియజేసేటప్పుడు ఆయన వేకు నక్షత్రం పరిచర్ని అంటే ఈ తెల్లవారుజామున పరిచర్ని ఆయన అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేరాడు కొరకు సేవ అంటే భయపడేవాడిని. పరిచయం రాకుండా ప్రార్థన చేస్తుంటే ఒకటే కళ్ళు వచ్చి కళ్ళు వస్తుంటే భయపడేవాడిని. బాబాయ్ సేవకాలమని కళ వచ్చిందేమో, సేవకాలమని కళ వచ్చిందేమో, ఆ కళ వచ్చిన వరకు సేవకు వెళ్ళకపోతే మళ్ళీ ప్రమాదం అయిపోద్దేమో. మన సేవ అంటే భయం దవేగా అని ప్రార్థన చేయడానికి కూడా భయపడేవాడిని. ప్రార్థన మాట్లాడడానికి భయం, ప్రార్థన చేసుకుంటాం భయం, ప్రార్థన చేసుకుంటాం భయం, చేయకపోతే ప్రార్థన భయం, చేసుకుంటే కళ వచ్చిందని భయం. ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఆ విధంగా ప్రార్థన చేసుకుని. కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన మనల్ని పిలిచారు, మీ అందరు నువ్వు రాలేదు. నా తండ్రి ఆకర్షిస్తేనే ఎవరైనా ఆయనకి హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా పిలిచారు ఆయన. నువ్వు ఆ విధంగా ఆయన ఎందుకు వచ్చావు. కాబట్టి నువ్వు ఆయన యొక్క పేరు, ఆయన నీకు ఒక గొప్ప పేరుని అంటే నీకు ఆయన పేరుని పెట్టి గొప్ప పేరు నీకు ఇస్తున్నాడు అనమాట. ఆ 1000 ఏళ్ల పాలనలో గొప్ప రాణిగా ఆయన బిడ్డలనుగా, సరస్వతి బిడ్డలనుగా, మరణాన్ని జయించిన వారుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాజులైన వారు శత్రువుని జయించారు. యుద్ధంలో శత్రువుని జయించారు. ఆ విజయించిన వారు ఎవరు చెప్పండి? ఆయన విజయం అయిపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి. వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాడు ఎవరు? ఆయనే. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు రాజులు జయించారు. కానీ చివరిలో మనం జయించాల్సింది ఏంటంటే మరణాన్ని మనము విజయమందు మరణము వింగివేయబడము, విజయమందు మరణము వింగివేయబడము అది లేఖనము ఇప్పుడు నెరవేరుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క సమయంలో మనకు గొప్ప పేరు కలిగిన వారుగా మనం ఆయన రాజ్యంలో ఉండబోతున్నాము. అందుకని ఆ రాజ్యంలో అందరికీ చూడండి, అందరూ కాదు, అందరూ రాలేరు, మరణాన్ని జయించిన వారు మాత్రమే. అందుకని శరీరం మారినట్టు ఇక్కడ ఉండరు, తప్పులు వెళ్ళిపోవడం. శరీరం మారినంత వరకు ఇక్కడ ఉంటాం, మారినట్టుకో భూమి ఉంటాం. శరీరం ఎవరైనా మారలేదు, వాళ్ళు ఎవరైనా సరైన కాక కుళ్ళు మొహం వేసుకొని కుళ్ళు బుద్ధితోనూ అలాగే అలాగే ఉండిపోతారు. చెప్పాను కదా, గర్వం వల్ల కానీ, అసూయ వల్ల కానీ, లేకపోతే లోకం యొక్క ధనము, లేకపోతే లోకం యొక్క పేరు కోసం కానీ, లేకపోతే స్త్రీని బట్టి కానీ ఈ విధంగా ఆ పడిపోయే వాళ్ళు ఉంటారు, విరవబడే వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళు పైకి రారు. అందుకని శరీరం మారితే టాప్పలు పైకి వెళ్ళిపోయాడు అనమాట. శరీరం మారిందని ఇక్కడ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఉండే శరీరం మారింది. ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. పైన నివసించడానికి, ఆయనతో నివసించడానికి వేరే శరీరం మారింది. అదేనా మీకు వేరే శరీరం. ఈ శరీరంలో ఉన్నంత కాలమే ఇక్కడ తింటాం, తాగుతాం, పనులు చేసుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ వేరే శరీరంలోకి వెళ్ళామనుకో ఇంకా లోక సంబంధమైన వాటితో ఏదో అవసరం ఉంది. అక్కడ ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు తినడం ఉండదు, త్రాగడం ఉండదు. అందరూ కూడా సహోదరులుగా ఉంటారు అన్నమాట. అందరూ కూడా ఎలా ఉంటారు చెప్పండి? నీ భార్య, నీ భర్త, వీళ్ళందరూ కూడా సహోదరులుగా ఉంటారు. ఇక్కడ లాగా మీరు అక్కడ ప్రకటన చేస్తారు, విద్యురుగుతారు, అక్కడ ఉంటావు లేదా అని అక్కడ బెదిరించడానికి ఏముండదు, ఏముండదు. ఎందుకంటే అక్కడ అందరూ ఆయన రాజుగా ఉంటారు, అందరూ రకంగా ఉంటారు, అందరూ కూడా సహోదరులుగా ఉంటారు. నా పిల్లలు విధించడం, కోపడడం ఏమో అందరూ ఎవరస్తుగా మారిపోయి ఉంటారు. ఇంకా ఆయనే సమస్తము కూడా ఆయనే. అందరూ కూడా ఆయన ప్రజలుగా ఉంటారు అన్నమాట. నువ్వు నాకు పుట్టావు కాబట్టి నా పిల్లలే,
ఇదిగో నేను చేసుకున్నావు, నా భర్తవే, నా భార్యనే, నువ్వు అనేది ఏముండదు అక్కడ. నువ్వు ఇంకా నా తమ్ముడు కాబట్టి నేను ఎప్పుడు చేయాల్సిందే, నువ్వు నా అన్నవు కాబట్టి అలా అక్కడ ఏముండవు. అందరూ కూడా ఆయన పరిపాలనలో ఒకరి పట్ల ఒకరు ఒకే రకమైన ప్రేమతో ఉంటారు. గొప్ప ప్రేమ. ఇక్కడ కూడా భూమి అదే ప్రేమను కలిగి ఉన్నారు. అక్కడ గొప్ప ప్రేమతో జీవిస్తారు. పేరు కలిగిన వారందరూ గొప్ప పేరు. మరణమే జయించాలని గొప్ప పేరు. మరణాన్ని జయించాలంటే మరణం లేకపోయిన ఒక్కడే. ఎవరు లేపలేదు, ఎవరు అంటున్నారు లేవలేదు. ఆయన లేకపోతే మరణం నుండి లేపేవాడు ఆయనే, మరణించే శరీరాన్ని మార్చేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆ వెయ్యేళ్ళ పాలనలోకి వెళ్ళిపోయినప్పుడు విసుగులో ఉంటాం. ఇలాంటి వస్త్రాలు కానీ ఏమేమి మనకు దిగంలో అని అసలు మనకు తెలియదు. విసుగులో ఉంటాము, మహిమలో ఉంటాము, మనకేమీ తెలియదు. అక్కడందరూ కూడా ప్రేమ కలిగి నా సహోదరుడా, నా సహోదరి అంటే అందరూ కూడా ప్రేమ కలిగి ఉంటారు. వ్యాధులు ఉండవు, మరణాలు ఉండవు, ఏమి ఉండవు. ఈ శరీరం అంతా తెగుళ్ళు గూడు, ఇదంతా పురుగులు గూడు. అందుకని ఈ శరీరం ఉన్నంత కాలమే ఇక్కడ ఉంటాం. కానీ ఒక ఈ శరీరము తప్పని మారిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనము అదృశ్య శరీరంలో ఉన్నాం. అదే మైండ్ శరీరం అంటే ఆయన రాజ్యము అదృశ్య శరీరంలో మనం ప్రవేశిస్తున్నాము. అదే మన నివాసము. ఆ శరీరంలో ఉన్న వాళ్ళే ఈ యొక్క దృశ్యమైన మైండ్ శరీరాన్ని, కంటి కనబడే శరీరం మైండ్ శరీరాన్ని ఎదుర్కొని తప్పని వెళ్ళిపోతారు. అరేనయ్యా పేరు ఎవరు వాళ్ళు చెప్పండి? ఆయన సంపాదించుకున్నారా? మరణాన్ని జయించాలనే పేరు. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఎంతో పేరు ఉండొచ్చు, ఐదనుకోవచ్చు, ఇదనుకోవచ్చు. ర్యాకెట్ ద్వారా మానవుడు అంటే అంతరిక్ష నౌక ద్వారా మానవుడిని పైకి పంపొచ్చు, ఎన్నో చేయొచ్చు, ఎంతో పేరు రావచ్చు. వాళ్ళ గురించి టీవీల్లో సెల్ ఫోన్లో మారిపోవచ్చు. కానీ వాళ్ళకి మరణాన్ని జయించారనే పేరు లేదు. వాళ్ళకి ఇదంతా వాళ్ళకి ఎవరికైనా ఎవరికి లేదు మరణాన్ని జయించారని పేరు. ఎస్ఐకి మాత్రం. రేపు మనం పాత నిబంధనల భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మరణాన్ని జయించారు. ఆమె ఉన్నాడు మరణకరమైన శరీరం కాస్త మరణించకుండా మరణగల శరీరంగా మారిపోయింది. మరణాన్ని చూడండి తన జీవితంలో. చాలా మంది మరణాన్ని చూసి, ఇప్పుడు మెస్సి ఉన్నాడు, మరణాన్ని చూసి జయించి తిరిగి చెల్లాడు. కానీ ఏమిలా మరణాన్ని చూడలేదు, చచ్చిపోలేదు. ఆయన సజీవులుగా ఉండగానే మైలు శరీరం కంటే లవణ శరీరంగా మారిపోయి ఈ వృద్ధాపులు అందరికీ రాకుండా, మరణమే రాకుండా, వ్యాధులు రాకుండా అలాంటి శరీరాన్ని పెట్టుకుని పైకి వెళ్ళిపోయాడు. అదేలేదా? కాబట్టి పిల్లలు అబ్రాహాము అందరూ గొప్ప పేర్లు ఉన్నాయి, మంచి భక్తి పరులని, మంచి విశ్వాసాలని, తగ్గింపు కలిగిన వారిని, సహనం కలిగిన వారిని, ప్రేమ కలిగిన వారిని, దీర్ఘశాంతం కలిగిన వారిని, అలాంటి మంచి పేర్లు ఉన్నాయి. చెడ్డోళ్ళు చెడ్డ పేర్లు ఉన్నాయి. దయార్థ హృదయులని, ధర్మములు చేసిన వారిని, ఇలాగ పరిచయం చేసిన వారిని, ఆదరించిన వారిని, ఇలాగ మంచి పేర్లు ఉన్నాయి. చెడ్డ పేర్లలో కూడా ఉన్నాయి. చెడ్డ పేర్లు కొంతమంది బైబిల్లో మనం చూసినట్టు గర్విష్ఠులని, ఆవుకారులని, లేకపోతే కక్ష కలిగిన వారిని, తిరుగుబాటు స్వభావం కలిగిన వారిని, దురాలోచన కలిగిన వారిని, అలాగే కోపిష్ఠులని, ఇలాగా కక్ష కలిగిన వారిని, పగ కలిగిన వారిని, సహోదరుని ద్వేషించిన వారిని, కపటము కలిగిన వారిని, కపట సహోదరులు. కపటం అంటే ఏది తెలియకుండా మంచిగానే చెప్తూ చెడుగా చేయడం అనమాట. అది ఇసుకని ఎలా చేసి చెప్పండి? హృదయంలోనే డబ్బు తీసుకొని ముద్దు పెట్టి అప్పగించడం. కానీ అది ముద్దు పెట్టాలంటే ప్రేమ కనపడుతుంది. కానీ హృదయంలో చెప్పండి చెడు ఆలోచన అలాగనమాట. ఆ విధంగా ఓ పైకి ఒకటి చెప్తూ పైకి ఒకటి మాట్లాడుతున్నారు, హృదయంలో ఒకటి. అలా కపట సహోదరులు బైబిల్లో రాయబడి అలాంటి వాళ్ళందరూ బైబిల్లో చాలా మంది ఉన్నారు. చెడ్డ పేర్లలో చాలా మంది అసూయపరులని, దేశం కలిగిన వారిని, సరశక్తులకు విరోధంగా నడిచిన వారిని, వ్యతిరేకంగా నడిచిన వారిని, ఇలాంటి చెడ్డ పేర్లలో ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. మంచి పేర్లు కలిగిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. ఆ విధంగా మంచి పేర్లు తెచ్చుకున్నారు. కానీ మరణాన్ని జయించే సమయంకి వచ్చేటప్పటికి
ఓ ఆయనే వారిని మరణం నుండి ఆయనే లేపాడు. ఆయన అదే వాళ్ళందరూ వాళ్ళు లేవని. అందువల్ల పిల్లారా అలాగే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్న అపోస్తలుడు పౌలు. ఒకప్పుడు పౌలు గారు కషాయం హృదయం కలిగిన వారు, చాలా క్రూరమైన స్వభావం కలిగిన వారు, కఠిన హృదయం కలిగిన వారు, జాలి కనికరమ లేకుండా క్రైస్తవుని హింసిస్తూ చాలా వాళ్ళని చూస్తే కోపంతో కక్షతో రగిలిపోతా ఉండేవాడు అనమాట, ఊడికిపోతా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు చెప్పండి? మారిపోయాడు. అదేగా మంచి వ్యక్తిగా మంచి పేరు ఆ విధంగా వచ్చింది. అంతేకాకుండా మరణమును జయించారనే పేరు. ఇది అసలైనటువంటి పేరు. ఎంత భక్తి చేసినా మరణాన్ని జయించకపోతే ఉపయోగం లేదు. కానీ మరణాన్ని జయించి ఎత్తబడతా ఉంటే ఆ మరణాన్ని జయించి ఎత్తబడ్డానికి ఆ పేరు రావడానికి కారణమైనటువంటి యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇందుకు మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. అక్కడికి వెళితే టెక్నాలజీతో పని లేదు, సెల్ ఫోన్తో పని లేదు, టీవీలతో పని లేదు, ర్యాకెట్లతో పని లేదు, బస్సులతో పని లేదు, విమానాలతో పని లేదు, కారులతో పని లేదు, బళ్ళుతో పని లేదు. ఈ లోకంలో ఏదో అవసరం ఉండదు, ఏదో అవసరం ఉంది. లక్ష్యం ఏదో మీకు అవసరం ఉండదు. ఎందుకంటే మైండ్ శరీరమే ఈ లోకానికి మించిన గొప్పదనమాట. అసలు ర్యాకెట్ల కంటే మైండ్ శరీరం గొప్పది, విమానాల కంటే మైండ్ శరీరం గొప్పది, కార్ల కంటే మైండ్ శరీరం గొప్పది, మొదటి టెక్నాలజీకి సెల్ ఫోన్ల కంటే గంట కంటే కూడా మైండ్ శరీరం గొప్పది. ఆ మైండ్ శరీరంలో ఉంటే అతను ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు. ఎక్కడికైనా కొంచెం పడతాడు, ఎక్కడెక్కడ మాట్లాడితే ఎక్కడికైనా పడుతుంది. అంత గొప్ప మహిమ కలిగిన దేశము. ఆ దేశంలో మనము వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అది కాబట్టి ఆ పిలిచి ఆయన మంచి పేరుని ఇచ్చాడు. అలాగే మనల్ని కూడా ఆయన పిలిచి ఆయన మంచి పేరు, నీతిమంతులనే పేరు, సమాధానం కలిగిన వారనే పేరు, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ప్రజలనే పేరు. అతడు నీతిమంతుడు, అతడు సమాధానం కలిగిన వాడు, అతడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండేవాడు. ఆ పేరును హల్లెలూయా. ఆ పేరు ఎవరు వాళ్ళు చెప్పండి? ఆయన వాడు. అబ్రాహాము గారు నీతిని పేరు ఇచ్చింది, నీతిమంతుడని పేరు ఇచ్చింది ఆయనే. విశ్వాసాన్ని పేరు ఇచ్చింది ఆయనే. యోగుడు స్థానం కలిగిన వాడిని పేరు ఇచ్చింది ఆయనే. అలాగా మంచిగా జీవించిన వారు మంచి పేరు పొందుకొని చివరికి మరణాన్ని జయించి తిరిగి లేచారు. అలాగే ఇప్పుడు కూడా మంచి పేరు కలిగిన వారు, మంచిగా జీవించిన వారు మైండ్ శరీరం ధరించుకుని ఎత్తబడతారు. ఆయన హల్లెలూయా. అందువల్ల దావీదుని గొర్రెల దగ్గర నుండి పిలిచి ఆయన మంచి పేరు ఇచ్చిన రీతి కానీ మనల్ని కూడా ఆయన పిలిచి మంచి పేరు ఆయన ఇచ్చాడు. ఆ పేరు కలిగేసిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే తప్ప నీ అంతటి నీకు ఆ పేరు నీ అంతటి నీవు కాదు. అలా చేయాలనుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? ఆ చెడ్డ పేరు తెచ్చుకున్నారు, శాపాన్ని పొందుకున్నారు, పరలోక రాజ్యానికి రాలేదు. అందువల్ల ఆ పేరుని కొని చేసేవాడు ఎవరు చెప్పండి? ఆయన మనకు తోడుగా ఉండి ఆ పేరును ఆయనే ఇస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మనం కళ్ళు ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.